ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దిగులు పడవద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. భయంతో మొదలయ్యే దిగులు మనుషులకి కృంగతీస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో నుండే దిగులు, చింత పుడతాయి. కనాను దేశాన్ని స్వాధీనపరచుకోబోయే ముందు మోషే ఈ మాట ఇశ్రాయేలీయులతో చెప్పాడు. మీరు ఎదుర్కోబోయే పోరాటాలను చూసి భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియవద్దని వారికి ధైర్యం చెప్పాడు. ఈ లోకంలో ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టూ ఉండే మనుషుల వలన అనేక రకాలైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది, లేదా ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. చాలామందికి ఈ జీవితం పోరాటంలాగా అనిపిస్తుంది. కొంతమంది ఈ పోరాటంలో ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కొంతమంది చావలేక బ్రతుకుతుంటారు. వాళ్ళకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళ జీవితాల్లో చివరికి మిగిలేది ఓటమే. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా జీవితంలో ఎదుర్కోవాల్సిన పోరాటాలు చాలానే ఉంటాయి. అయితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. దేవుని కోసం ఎంతకైనా తెగిస్తారు. తెగించిన వాళ్ళు దేనికి భయపడరు, దిగులు పడరు, జడియరు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో బైబిల్లో మనం చూడగలం. దేవుడు కాపాడతాడా లేదా అనేది కూడా చూడనంత ధైర్యం, తెగింపు వస్తుంది. అందుకు ఉదాహరణగా దేవుని కోసం నిలబడిన దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలను చూడగలం. వారు చంపబడతారని తెలిసినా పారిపోయి దాక్కోలేదు. ధైర్యంగా నిలబడి చావడానికి సిద్ధపడ్డారు. సర్వం కోల్పోయిన యోబు ఆత్మహత్య చేసుకోలేదు. చావు తెగించి ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళతో దేవుడు ఉన్నాడని. వారి కష్టాల్లో ఏమాత్రం దిగులు పడలేదు. మనం మాత్రం దేవుణ్ణి నమ్మం కాబట్టి చిన్న కష్టం వచ్చినా సరే దేవుణ్ణి తిట్టుకుంటూ మనుషుల్ని ఆశ్రయిస్తాం. దేవుడు మనకు సహాయం చేసేలోపే మనుషుల కాళ్ళు పట్టుకుంటాం. అందుకే దేవుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. మనకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే తప్ప దేవుడు మనకు సహాయం చేయలేడు. మరి దేవుడు నీతో ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మితే భయపడకు, దిగులు పడకు. దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం